నమస్తే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. అంకాపూర్ ఆదర్శ సేద్యానికి భాష్యం చెప్పిన గ్రామం. సాగునీటిని పొదుపుగా వాడడం ఎలాగో సాటి రైతాంగానికి నేర్పిన గ్రామం. తక్కువ నీటితో అతి తక్కువ ఖర్చుతో వాణిజ్య పంటలు సాగు చేసి అధిక దిగుబడులు సాధించిన ఆదర్శ గ్రామం. మరి అక్కడి రైతులు ఎక్కువగా పండించే పంట పసుపు. అంకాపూర్లో చాలా కాలం నుండి పసుపు సాగు చేస్తున్నారు అన్నదాతలు. మరి ఆ సాగులో ఉన్న లాభాలు మెలకువల గురించి మనకి వివరిస్తున్న అంకాపూర్ పసుపు రైతుపై ఇవాల్టి నేలతల్లి ప్రత్యేక కథనం. తెలంగాణలో పసుపు పంట అత్యధికంగా పండించే ప్రాంతం ఆర్మూర్. ఆర్మూరుకు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న అంకాపూర్ గ్రామంలో సగం వ్యవసాయ భూములన్నీ పసుపు పంటలే. ప్రతి ఏటా రబీలో పసుపు పంట సాగుతో ఈ ప్రాంతమంతా పచ్చగా కళకళ్లాడుతూ ఉంటుంది. ఇక్కడి రైతులు 50 సంవత్సరాల క్రితం నుంచే పసుపు పంటను పండిస్తున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న అనుభవంతో పంట సాగు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను సాగులో అనుసరిస్తున్నారు. దిగుబడులను పెంచుకుంటున్నారు. అంకాపూర్ గ్రామానికి చెందిన భూమన అనే రైతుకు 9 ఎకరాల భూమి ఉంది. అందులో సగం పొలంలో పసుపు పంట సాగు చేస్తున్నాడు. భూమనే కాదు, ఈ ప్రాంతంలోని రైతులకు ఇదొక ఆనవాయితీ. ప్రతి రైతు తమకు ఉన్న భూమిలో సగం పసుపు సాగు చేస్తే మిగతా సగం విస్తీర్ణంలో మొక్కజొన్న, సజ్జలు, సోయా, కూరగాయలు, ఇతర ఆరుతడి పంటలను పండిస్తారు. కూరగాయలు, జొన్న ఇంకా ఇతర పప్పు ధాన్యాలను కూడా సాగు చేస్తారు. అంకాపూర్లో వరి మాత్రం ఇప్పుడు 25 ఇయర్స్ నుంచి మాకు నిజాం సాగర్ బంద్ అయిన నుంచి వరి లేదు, చెరుకు పెట్టము, పత్తి ఉండదు. ఏంటంటే కూరగాయలు ఒకటి, మళ్ళీ పసుపు లేకుంటే వట్టి మొక్క అయిన తర్వాత దాంట్లో జొన్న వేసిన తర్వాత అది మళ్ళీ మాకు పసుపు వనికొస్తుంది. అది జొన్న వేసిందే మేము పసుపు పెడతాం ఎక్కువ మట్టుకు. ఈ ఫాడర్ జవార్ అనేది ఉంది కదా, అది పెట్టిన ప్లేసే మళ్ళా మేము పసుపు పెడతాం అన్నట్టు. ఇక ఆ పసుపు పెట్టని దాంట్లో కూరగాయలు ఎక్కువ మటుకు కూరగాయలే ఉంటాయి. దాంట్లో మిర్చి, వంకాయ, ఆకుకూరలు, ఇంకా వేరే ఏది పూగోపి, ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి కూరగాయలు. ఈ మధ్యనే ఇంకా కూరగాయలకి ఇంకా ఇంపార్టెంట్. ఇక్కడ మాకు మార్కెట్ అంకాపూర్లో మాకు మార్కెట్ దగ్గర ఉంది కాబట్టి కూరగాయలు ఏంటంటే ఏ కొద్దిగా వేసినా కానీ మేము మార్కెట్లో వచ్చి అమ్ముకొని పోవచ్చు అనేది. రైతు భూమన 4 ఎకరాలలో పసుపు సాగు చేస్తున్నాడు. పాతకాలంలో ఉన్న ఆర్మూర్ రకం దిగుబడి తక్కువ వస్తుండటంతో గుంటూరు రకాన్ని ఎంచుకుని సాగు చేస్తున్నాడు. మేము ఈ పసుపును దగ్గర నాకు తెలిసినప్పటి నుంచి అని అంటే 50 సంవత్సరాల నుంచి ఇది వాడుతున్నాము. మా దగ్గర మామూలుగా ఏంటంటే ముందు ఆర్మూర్ వెరైటీ అని ఉండేది. ఇప్పుడు గుంటూరు వెరైటీ, ఎర్ర గుంటూరు అని ఇప్పుడు వచ్చింది. అప్పుడు మేము ఫస్ట్లో వాడినప్పుడు కూడా ఆర్మూర్ వెరైటీ ఉండే. అది ఈల్డ్ జర తక్కువ వస్తుంటే రోగము ఎక్కువ వచ్చే అవకాశం ఉండేదానికి. అది బంద్ చేసి గుంటూరు వెరైటీని ఎన్నుకొని ఇప్పటికీ ఇది కూడా 25-30 ఇయర్స్ అవుతుంది ఇప్పటి వరకు. ఆర్మూర్ వెరైటీ పెట్టినప్పుడు అప్పట్లో 70లో
దానికి రోగం వచ్చేది, అడుక్కే కుళ్ళిపోయే రోగం వచ్చిందంటే అది ఒక 8 డేస్లో మొత్తము స్ప్రెడ్ అయిపోయి నీకు ఈల్డ్ తగ్గేది. కానీ దీంట్లో వచ్చేది ఇప్పుడు ఆ రోగం లేదు, కానీ ఈ మర్యాకుల రోగం అనేది ఇది ఒకటి వస్తుంది. ఈల్డ్ తగ్గే అవకాశం 5 to 10% వరకు తగ్గుతుంది. ఎక్కడన్నా రోగం వచ్చినా కానీ కొద్దిగానే వస్తుంది, కానీ నీకు అంత ఇదైపోయే టైప్ రాదు. ఆర్మూర్ వెరైటీ ఉన్నప్పుడు మొత్తం వచ్చిందని అంటే అసలు ఏం ఉండేది కాదు, అసలు వట్టి మండలు పీక్కొని ఇది చేసేది. ఇప్పుడు అది లేదు. ఒకటి ఏంటంటే అప్పుడు ఆర్మూర్ వెరైటీ ఉండగా కొద్దిగా ఈల్డ్ తక్కువ వచ్చేది. ఇప్పుడు ఈ గుంటూరు వెరైటీ వచ్చిన తర్వాత ఎకరాకు 20 నుంచి 30 టన్నుల వరకు మాకు ఈల్డ్ వస్తున్నది ఇప్పుడు. అందుబాటులో ఉన్న నీటితోనే పంట పొలాలను సాగు చేస్తారు. ఆధునిక పద్ధతులను అనుసరిస్తారు. రసాయనిక ఎరువులను అస్సలు వినియోగించరు. ప్రకృతిలో దొరికే ఎరువులే పంటలకు జీవనాధారంగా భావిస్తారు. పంట మార్పిడితో సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ అనుకున్న దిగుబడులను సాధిస్తున్నారు అంకాపూర్ రైతులు. ఇక్కడంతా బోరుబావులపై సేద్యం ఆధారపడి ఉంటుంది. అందుకే రైతులు ఉన్న కొద్దిపాటి నీటిని సమర్థవంతంగా వినియోగించుకుంటారు. కరెంటు ఉన్న సమయంలో బోరుబావుల నుంచి నీటిని తొట్టెల్లో నిల్వ చేస్తారు. దీన్ని ఎగువ నుంచి పల్లపు ప్రాంతాల్లో అవసరమైన చోట నీటిని విడుదల చేయడానికి పైప్ లైన్లను నిర్మించారు. మాకు 73లో ఉన్నప్పుడేం పోయి అప్పుడు ఈ కరెంటు మోటార్లు కూడా సరిగ్గా ఉండేవి కావు. ఎడ్లతోనే మేము అవి మోటార్లు ఉండేవి, బుర్రలో నీళ్లు పోసి ఆ టైప్ వీటితోని వండిచ్చేది. అప్పుడు అదే టైంలో 75-8 వచ్చేవరకల్లా అప్పటికి కరెంటు మోటార్లు వచ్చేసినాయి. అప్పుడు ఇప్పుడున్న వాటర్ కంటే కూడా అప్పుడు ఇంకా ఎక్కువ ఉండేది వాటరు. గ్రౌండ్ వాటర్ ఎక్కువ ఉండి మాకు బాయిలు తోడుకుంటే ఈజీగా నీళ్ళు ఒక 8-9 గజాలలో నీళ్ళు వచ్చాయి. ఇక అవే అట్లనే రన్ అవుతూ 85-90 అట్లా పెరుక్కుంటూ పోయినాక మన ఆ వాటరు ఇప్పుడు బాయిలలో అయితే అసలే ఊరకుంట అయిపోయి బోల్రే మాకు 100 ఫీట్లు 150 ఫీట్లకు పోతే ఇప్పటికీ నీళ్ళు వస్తున్నాయి. అప్పుడేం పోయి బగ్గా ఉండేది నీళ్ళు. మరి ఇప్పుడు వాటర్ సోర్సెస్ తక్కువైంది కాబట్టి ఈ డ్రిప్ సిస్టమ్ కానీ ఈ విధంగా అయితే వాటర్ సోర్సెస్ ఏదన్నా ఉంటే స్టోరేజ్ కుండీలు పెట్టుకొని దాంట్లో నుంచి మళ్ళీ ఒక మోటార్ పెట్టుకొని డ్రిప్ సిస్టమ్కు వచ్చి నీళ్ళు తక్కువ పడతాయి కదా. ఈ విధంగా ఎవరికైనా అప్పుడేం పోయి నీళ్ళు ఎక్కువ ఉండి డైరెక్ట్ వారిచ్చేది. ఇప్పుడు ఏమైందంటే స్టోరేజ్ చేస్తూ పారించుకోవడం ఒకటి, నైట్ కరెంట్ ఉంటే, లేకుంటే డ్రిప్ ద్వారా. అప్పుడున్నంత వాటర్ ఈ టైంలో లేదు. అప్పుడు అట్లా ఉండేది. ఇప్పుడేం పోయి ఈ విధంగా అయింది. అప్పుడేం పోయి మాకు వట్టి ఎడ్లతోనే రాట్ అంటుంటాం దాన్ని, ఆ రాట్లు పెట్టుకొని పారిచ్చేది అప్పుడు. ఇప్పుడేం పోయి స్టోరేజ్ చేసుకొని డ్రిప్పులు ఒకటి. పసుపు పంట నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. పెద్ద మొత్తంలో నీటి వినియోగము అవసరం లేదు. అందుకే ఆధునిక పద్ధతైన డ్రిప్ ద్వారా పంటకు నీటిని అందిస్తున్నారు. 6 రోజులకు 10 రోజులకోసారి నీటిని అందిస్తున్నారు. కొద్ది రోజులు ఎండబెట్టి నీరిస్తేనే పసుపు బాగా ఊరుతుందంటారు ఈ రైతు. డ్రిప్ అని అంటే ఏదైనా అది అయినా ఇది అయినా కానీ నీకు 6 రోజులకు ఒకసారి ఇవ్వాలి. కొన్ని భూములు కొద్దిగా నల్లగా అట్లా ఉంటే 8 రోజులు కూడా అవుతాయి. అవసరం అనుకుంటే మేము ఒక్కొక్క పరి 10 డేస్ 10 రోజులకు కూడా ఇస్తాం. పసుపు ఏం కాదు, తట్టుకునే గురం ఉంటుంది. కానీ కావాలని కూడా ఒక 2-3 టైములు పసుపుని ఎండబెడితేనే మరి ఎండబెట్టి పారిచ్చినాం అనుకో భూమి లూజ్ అయి
ఇంకా కొమ్ము ఎక్కువ ఊరటానికి అవకాశము ఎక్కువ ఉంటుంది. మేము 3 times ఇప్పుడు ఉందనుకో, ఇప్పుడు ఈ ఏజ్లో, ఇప్పుడు ఈ ఉన్న ఏజ్లో ఇప్పుడు ఒక్కపారి ఎండాల, ఇప్పుడు వర్షాలు పడ్డాయి కానీ ఇప్పుడు ఎండి మళ్ళీ ఒక తడి వారిచ్చినాం అనుకో, ఇంకానే భూమి లూజ్ అయ్యి కొమ్ములు ఎక్కువ పెరగటానికి ఉంటుంది. ఆఖరిలో అప్పుడు డిసెంబర్లో కూడా అప్పుడైతే కంపల్సరీ భూమి కంపల్సరీ ఎండబెట్టాలి, లేకుంటే అది కొమ్ము డెప్త్కు పోదు. 2 times అన్నా కంపల్సరీ ఎండబెట్టి పారిస్తేనే ఆ కొమ్ముకు లోపట్టుకోయే అవకాశాలు ఉంటాయి. కొన్ని గట్టి భూములు ఉంటాయి కదా, ఎండి పారిస్తే లూజ్ అయిపోయి ఎక్కువ ఈల్డ్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతి 3 మాసాలకు ఒకసారి పంట మార్పిడి చేస్తారు. దీని ద్వారా మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు. పంటకు రసాయనిక ఎరువులు వాడకుండా సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. అధిక దిగుబడికి కారణం సేంద్రియమేనని వివరిస్తున్నారు భూమన. ఎంత లేదన్నా ఎకరాకు 30 క్వింటాళ్ల వరకు దిగుబడి సాధిస్తున్నారు. కెమికల్స్ వచ్చి ఫస్ట్ నుంచి కూడా మేము మొదటి నుంచి కూడా 70 నుంచి కూడా ఇప్పటికీ అదే ఫాలో అవుతున్నాం. చెరువులు మట్టి, పశువుల ఎరువు, ఆ 2 లేనిది పసుపు మాత్రం పెట్టము. పెడితే కూడా ఆ పెట్టిన ఖర్చులు కూడా అవి వేయకుండా వేస్తే అసలు క్రాపు వచ్చే అవకాశమే లేదు దానికి. అవి ఎప్పటి నుంచి అయినా కానీ ఇప్పటి వరకు కూడా ఆ పశువుల ఎరువు లేనిది మేము ఇదివరకు పసుపు పెట్టలే. ఇదివరకు కూడా పశువుల ఎరువు లేనిది అసలు మేము అప్పుడు కూడా ఈ రసాయనిక ఎరువులు అప్పటికి ఇప్పుడు కూడా అంతే. ఇప్పటికీ ఈ రోగాలకు ఏవో చూపిస్తుండ్రు, వాళ్ళ తృప్తి కోసమే ఊకి ఎంబట పడితే కొడతాం, కానీ అది కొడితే పోతుందని నమ్మకం మాత్రం లేదు. ఇప్పుడు మీరు చూస్తుండ్రు కదా, ఇవి ఏం చేసినా నీకు ఆల్మోస్ట్గా ఇవి పోవు, అంతే ఉంటాయి. నాలుగు గంటలకే ఈ గ్రామంలో వ్యవసాయ పనులు మొదలు అవుతాయి. సాయంత్రం 6 గంటల వరకు రైతులంతా పొలాల్లోనే గడుపుతారు. అంతా ఒక దగ్గరికి చేరి పంటల్లో వస్తున్న తెగుళ్లు, వాటి నివారణ పద్ధతుల గురించి చర్చించుకుంటారు. సామూహిక వ్యవసాయంతో చీడపీడల భయాన్ని జయిస్తున్నారు. వ్యవసాయంలో అత్యాధునిక పద్ధతులు అనుసరిస్తూ నూతన ఒరవడిలో ముందుకు సాగుతున్నారు ఈ గ్రామ రైతులు. ఇక్కడ వరి పంట సాగు చాలా తక్కువగా చేపడతారు. కారణం వరి కంటే వీరు సాగు చేస్తున్న ఇతర పంటల మీదనే అధికంగా లాభాలు రావటమని భూమన మనోగతం. పసుపు పంటకాలం 8 నుంచి 9 నెలలు. అందుకే వర్షాలు పడే సమయంలో జూన్, జూలై నెలల్లో ఈ గ్రామంలో పసుపు సాగు చేపడతారు. నీటి వనరులు ఉన్న రైతులు అయితే ఇంకాస్త ముందుగానే పనిలో మునిగిపోతారు. పసుపు ఫస్ట్ వేయడం అనేది జూన్లో వేస్తాము మేము. వర్షాలు స్టార్ట్ అయ్యే ముందు జూను అంటే మాకు నీళ్ళు ఉంటేనేం పోయి నీళ్ళతోని, నీళ్ళు లేకపోతే వర్షం జూన్లో పడితే జూన్ ఆఖరి వరకున పడతాయి కదా, అప్పుడు పసుపు వేయడం దాని టైము. కాకుంటే మేము జూన్ కంటే ముందే అన్ని పొలాన్ని దుక్కిని ఒక 2 సార్లు వేసి దాంట్లో ఎరువు చల్లి మట్టి, చెరువు మట్టి, ఈ పశువుల ఎరువు తోలి 3 సార్లు వేసిన తర్వాత రెడీ పెట్టుకుంటాం. మేము వర్షాకాలం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. వర్షాలు పడ్డ గడకు పసుపు వేయడం. కొన్ని నీళ్ళున్న ప్లేస్లో అయితే బావిలో నీళ్ళు ఎక్కువ ఉండి బోర్లు గిన్నె ఎక్కువ పోసిన వాళ్ళు ఏం పోయి ముందే వారించుకొని వాళ్ళు పెట్టుకుంటారు. ఒక 15-20 రోజుల ముందు వాళ్ళు పెట్టుకుంటారు. ఇక కాకపోతే జూన్లో కంపల్సరీ వర్షాలు పడతాయి కాబట్టి జూన్లో పెడతాం. జూన్ నుంచి ఎప్పటి వరకు అంటే అది 2వ నెల, మళ్ళీ ఫిబ్రవరి లాస్ట్ వీక్ వరకు దబ్బుతాం మేము దాన్ని. అంటే దగ్గర 8-9 నెలల క్రాప్ ఇది. అయితే ఫస్ట్ మేము ఆ పసుపు వేసేది జూన్లో వేసినప్పుడు అటకంటే ముందే పశువుల ఎరువు కానీ ఈ చెరువులో మట్టి కానీ కంపల్సరీ తోలడం. అప్పటి 70 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అది కంపల్సరీ అదే విధంగా నడుచుకుంటూ వస్తుంది. ఆ జూన్లో వేసిన తర్వాత
దాంట్లో ఎరువుగిన ఎక్కువ పోసిన వాళ్ళేం పోయి ఈ కాంప్లెక్స్ కూడా ఏది వాడరు. అయితే ఎకరాకు 2 నుంచి 3 లారీలు ట్రక్కులు తోలేది. పశువుల ఎరువు 3 ట్రక్కులు, 2 కొద్దిగా తక్కువ పోసిన వాళ్ళు 2, ఎక్కువ పోసిన వాళ్ళు 3 పోస్తే ఈ ఏదైతే దుక్కిలో మేము కాంప్లెక్స్ పోస్తామని అనుకుంటామో అది 3 పోసిన వాళ్ళు జర తక్కువ పోస్తారు. ఏదో ఒక సంచి జల్లేసి పొటాషో అదేదో జల్లేసి అట్లా ఊకుంటారు. ఇక 2 తోలిన వాళ్ళు ఏం పోయి కాంప్లెక్స్ ఒక సంచి కానీ 2 సంచులు కానీ దుక్కిలో వేస్తారు. ఆ విధంగా పసుపు పంటకు పెద్దగా తెగుళ్ల బెడద లేనప్పటికీ వేరుకుళ్ళు తెగులు మాత్రం కాస్త ఇబ్బంది పెడుతుంది. అధికారుల, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు ఫలితాలను ఇవ్వటం లేదంటాడు ఈ రైతు. అయినా దిగుబడిలో మాత్రం తగ్గుదల లేకుండా సాగు చేస్తున్నారు. స్వయానా విత్తనోత్పత్తి చేసే అనుభవం ఉండటంతో వారి మొదట సాగు చేసిన పంట నుంచే తర్వాత పంట కోసం విత్తనాలను సేకరించి పెట్టుకుంటారు. వీటిని అందించే విధానంలో కూడా ప్రత్యేక పద్ధతులు పాటిస్తున్నారు. దుంపలు మంచి సైజు వచ్చేందుకు వీలుగా దుంప కట్టే సమయంలో నీటిని తక్కువగా అందిస్తున్నారు. పసుపులో అంతర పంటలను సాగు చేస్తున్నారు. మొక్కజొన్న అంతర పంటగా సాగు చేస్తూ ఎకరాకు 10,000 వరకు తక్కువ కాలంలోనే పొందుతున్నారు. పసుపు దీర్ఘకాల పంట కావటంతో ఈ విధంగా రైతుకు కాస్త లాభం ఉంటుందనేది భూమన చెప్తున్న మాట. అంతర పంటగా మక్క అది 75-80 రోజులకు అది మాకు గ్రీన్ క్రాప్గానే అమ్మేస్తాం మేము. అంటే దాన్ని మక్కలు చేయము, గ్రీన్ క్రాప్గానే అమ్మేస్తాం, పచ్చి బుట్టకే అమ్మేస్తాము. అది 75 నుంచి 80 రోజులలో అది అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఆ మక్క కర్రలు కోసేసి మళ్ళీ ఏదన్నా లోపల గడ్డి కానీ మక్కాయి కర్రలు అవి ఇవి ఉంటే నీట్గా చేసి ఒక కాంప్లెక్స్ సంచి, ఒక యూరియా సంచి మిక్చర్ చేసి మొత్తం జల్లేస్తాం. పండించిన పంటను మార్కెట్ చేసుకోవటంలో విజయం సాధించినప్పుడే రైతుకు మంచి లాభాలుంటాయి. ఇదే విషయం వంట పట్టించుకున్న వీరు స్థానిక మార్కెట్లో కాకుండా మహారాష్ట్రలో వీరు పసుపును మార్కెట్ చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన స్పైసీ బోర్డు వల్ల రైతులకు మేలు జరిగేలా చూడాలని భూమన కోరుతున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఏర్పాటు చేయాలనుకుంటున్న పసుపు బోర్డు ద్వారా కలిగే లాభాలను తమకు వివరించాలంటున్నాడు. నిజామాబాదే పెద్ద మార్కెట్ ఉండే, అయితే మాకేమైందంటే ఇక్కడికున్న సాంగ్లీ, మహారాష్ట్రలో సాంగ్లీ అనే ఉంది, అక్కడికి కొనబోతే రేట్ ఎక్కువ వస్తున్నదని మా విలేజ్ మొత్తం ఆల్మోస్ట్గా సాంగ్లీ పోతుంది మార్కెట్కు. ఇక్కడ నిజామాబాద్ చిన్నవి ఎవరైనా కొద్దిగా ఉంటే ఇక్కడ అమ్ముకుంటారు తప్ప అంతా సాంగ్లీ మార్కెట్కే పోతుంది ఈ మాది. మార్కెట్లో రేటును బట్టే లాభాలు ఉంటాయని భూమన చెబుతున్నారు. మార్కెట్ రేటు ఎక్కువగా ఉంటే రైతుకు లాభాలుంటాయని అంటున్నాడు. ఎకరం పొలానికి 80,000 వరకు పెట్టుబడి పెడితే ఖర్చులన్నీ పోను 50 నుంచి 60,000 వరకు మిగిలే అవకాశం ఉంటుందన్నారు. ఖర్చు వచ్చి 80,000 నుంచి 1,00,000 ఉంటాయి కాబట్టి మార్కెట్ మాకు సాంగ్లీ కానీ నిజామాబాద్ మార్కెట్ కానీ తీసుకపోతే మాకు 25 క్వింటాలు వెళ్ళినాయి అనుకో, అది ఒక 8,000 పోతే 8-25 అంటే 2 లక్షల వరకు వచ్చిన ఒక 80-90,000 మిగులుతాయి. ఇంకా ఈల్డ్ తగ్గితే ఇంకా తగ్గుతుంది. ఇంకా మళ్ళీ రేటు కూడా తగ్గింది అనుకో, ఇప్పుడు ఉన్నది 6-7 ఉంది. 6-7 కంటే 1,50,000 వస్తాయి. మాకు వచ్చి చేతికి వచ్చే వరకల్లా ఇవన్నీ ఖర్చులు పోను, మాకు ఒక 50-60 కంటే ఎక్కువ ఎకరాకు అంతకంటే ఎక్కువ రావడం లేదు. ఇప్పుడు అంటే రేటు ఉంటే రేటును బట్టి మాకు లాభాలు అంతే. మేము చేసే ఖర్చు ఏదైనా ఒక 80,000 నుంచి 1,00,000. మాకు ఈల్డ్ ఎక్కువ వచ్చి రేట్ ఎక్కువ వచ్చినప్పుడు వచ్చే లాభం ఎంతైతే ఎక్కువ వస్తుందో మేము పెట్టుబడి గంతే పెడతాం. ఎన్ని వచ్చినా మాకు మార్కెట్ రేట్ ఎక్కువ వచ్చినా గదే ఖర్చు, మాకు తక్కువ వచ్చినా గదే రేట్. కాబట్టి మాకు మార్కెట్ రేట్ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉండవు. పసుపు సాగులో మొదటి స్థానంలో ఉన్న ధర విషయానికి వస్తే పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తోంది.
అందుకే ప్రభుత్వం రైతులకు ఖచ్చితమైన ధర కల్పిస్తే రైతుకు లాభం చేకూరే అవకాశం ఉంటుందని, రైతు నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఇక్కడి రైతులు కోరుతున్నారు. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.